సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువుతుంది. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. నా మాట సమాప్తమైనదని. సమాప్తమైనది అనే పదంలో చాలా అర్థం ఉందండి. యేసయ్య శిలువ మీద పలికిన ప్రతి మాట కూడా ఆనిముచ్చలేదు. ఏది కూడా వ్యర్థమైన మాట ఏది పలకలేదు. యేసయ్య మాట చెప్పడంలో అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చూసుకుంటూ ఒక లోకానుసారంగా రన్నింగ్ రేసులు పెడతా ఉంటారు కదా. మనం చిన్న చిన్న రన్నింగ్ రేసులు కాదు కానీ టీవీలో అది ఒలింపిక్స్లో అవి పెడతారు కదా. రన్నింగ్ రేస్లో చూసుకున్నట్లయితే కనుక రన్నింగ్ రేస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గెలవాలని పరిగెడతారు. గెలిచిన వ్యక్తి చాలా పెద్ద కేక వేస్తారు. ఎందుకంటే నేను గెలిచాను అనేసి ఒక ఆనందంతో సంతృప్తితో చాలా ఎవరున్నారు ఏంటనేది చోటు పెద్ద కేక వేస్తారు. అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా నేను గెలిచాను అనే మాట ఆయన చెప్తున్నారు, మనకి చెప్పకనే చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మాటలో రెండు అర్థాలు ఉన్నాయి. అవేంటంటే ఆయన మన కోసం అనేక బాధలు పడ్డాడండి. మన కోసం ఎవరు పడతారండి బాధలు? మనం ఒక మాట పడలేము అసలు. మన బిడ్డలనే చిన్న బాధ పెట్టేవాడికి కొట్టేస్తాం. అలాంటిది యేసు ప్రభు వారు మన కోసం హింసలు, బాధలు, నిందలు, శ్రమలు చాలా పడ్డారండి. అది రెండోది చూసుకుంటే అసాధ్యమైనది సాధ్యం చేశారు. అంటే ఈ మానవాళి లోకంలో ఉన్న మనందరి పాపమును ఆయన భుజముల మీద వేసుకుని మన కోసం ఇది అసాధ్యమైనది ఆయన సాధ్యం చేశాడు. మనం కొన్ని సందర్భాల్లో చూసుకుంటే అనుకుంటాం, ఏదైనా పనికి వెళ్ళాలన్నా ఏదైనా స్టార్ట్ చేయాలన్నప్పుడు ప్రార్థన చేయాలా, ఇప్పుడు సమయం లేదులే, ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తాం, ప్రార్థన అవసరమా, ప్రార్థన ప్రాముఖ్యత ఏంటి, నిజంగా క్రైస్తవ జీవితానికి ప్రాథమిక స్థానం తీసుకుంటుందా ప్రార్థన అని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు వారు శిలువ మరణానికి వెళ్లే ముందు ఒక ప్రార్థన చేశారండి. అది చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14. యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏమని ప్రార్థన చేస్తున్నారండి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్తి చేశాననేసి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. అంటే మనకి మాదిరిగా ఎవరున్నారండి? యేసు ప్రభు వారు. ఆయన చేసిన పని ముందుగా ప్రార్థన చేసి తండ్రికి తెలియపరుస్తున్నాడు, నువ్వు ఇచ్చిన నాకు పని నేను కంప్లీట్ చేసేసాను అనేసి. అసలు యేసయ్య లోకానికి ఎందుకు వచ్చారంటే మన రక్షణ కోసం, అంటే మానవాళైన మన కోసం, నిన్ను నన్ను పాపం నుండి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఎగ్జాంపుల్గా చూసాం అనుకోండి, మనం ఒక గొప్పవారిని చూసుకున్నాం అనుకోండి, మనం గొప్పవారి కోసం అదే తక్కువగా ఉన్నవారు పనిచేస్తారు. ఇప్పుడు కంపెనీని చూసుకున్నాం అనుకో, అందులో ఉన్న వర్కర్స్ యాజమాన్యం కోసం పనిచేస్తారు, కానీ వర్కర్స్ కోసం యాజమాన్యం పనిచేయదు కదండి. ఎందుకంటే ఎక్కువగా ఉన్న వారి కోసం తక్కువ వారే పనిచేస్తారు. కానీ యేసు ప్రభు వారు ఎన్నిక లేని నీచమైన అసలు మనం ఎన్నిక లేని వారి మన కోసం ఆయన తన పరలోకమున తన స్థానాన్ని దిగి వచ్చి మరి మన కోసం తన స్థానాన్ని వదులుకున్నారండి. యేసు ప్రభు వారు గొప్ప పని చేయడానికి ఈ లోకానికి వచ్చారు. అలాగే గొప్ప శ్రమల గుండా కూడా ఆయన వెళ్ళారండి. ఎవరి కోసం? మీకోసం, నా కోసం. ఆయన ఆ గొప్ప పని చేయడానికి, గొప్ప శ్రమలను కూడా ఎదిరించడానికి ఆయన ఎక్కడ మగ్గు చూపలేదండి. మనల్ని ఎవరైనా ఒక చిన్న మాట అంటే తట్టుకోలేం, చాలా బాధపడిపోతాం. కానీ మన తండ్రి అయిన యేసు ప్రభు వారు మన కొరకు నిందలను, అవమానాలను, దెబ్బలను, దూషణలను భరించారని మీకు తెలుసా? తండ్రి యేసు ప్రభు వారు చెక్క శిలువ మోసుకుంటూ కొండ మీదకి వెళ్ళారు. ఎంతవరకు తెలుసండి? ఇది అందరికీ తెలుసు కదా. ఆ శిలువ చాలా భారమైంది, బరువైంది. కానీ యేసు ప్రభు వారు ఆ శిలువ మోయడం ఆయనకి భారం అవ్వలేదంటే, మనందరి ప్రపంచం అందరి ఈ పాప భారం మోయడం ఆయనకి భారమైందంటే, ఆయన శిలువలో అంటున్నారు, నా పని నేను పూర్తిగా చేశాను, సమాప్తమైందని
ఆయన చెప్తున్నారండి. ప్రపంచమంతా దోష శిక్ష బరువు మోయలేంది. అసలు ఒకళ్ళ బరువు మోయడమే అది చాలా కష్టం. అది కానీ ప్రపంచం అంతటి బరువుని మోయాలంటే అది చాలా కష్టం. అది అటువంటి బరువుని మోయలేని ఆ దోష శిక్షను మోసుకుంటూ ఆయన సిలువెక్కారు. ఆ సిలువలో అంటున్నారు యేసుప్రభు వారు, నా పని నేను పూర్తి చేశాను, సమాప్తమైంది అనేసి అంటున్నారు. ఇంకో వచనం చూసుకుందాం, యెషయా 53:5. మన అతిక్రియలను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. యేసు ప్రభువారు మన కోసం ఏం పడ్డారండి? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడంట. మన దోషములను బట్టి నలగగొట్టబడ్డారంట. మనకు సమాధానం ఇవ్వడం కోసం ఆయన శిక్ష అనుభవించారంట. మనకు పడాల్సిన దెబ్బలు కొరకు ఆయన మనకు స్వస్థత కలుగు చేయడం కోసం ఆయన దెబ్బలు తిన్నారనేసి చెప్తున్నారు. ఆపరేషన్ చేసుకునే వాళ్ళని చూస్తే గమనిస్తే మనం ఇప్పుడు సహజంగా అప్పుడన్నా ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి ఏంటి కుట్లేస్తారు కదా, చిన్న చిన్న వాటికైతే మామూలుగా వేసేస్తారు. కానీ ఇలాగ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ మొత్తిస్తారు. ఎందుకంటే ఆ మొత్తి ఇచ్చినప్పుడు మాకేం తెలియదు. అంటే నాకు సిజరైన్ అయింది, ఆ మొత్తి ఇచ్చినప్పుడు ఏమీ తెలియదు అసలు. తర్వాత ఎప్పుడంటే ఆ మొత్తు వదిలిన తర్వాత సొలుపు అన్నది భరించడం. అది ఏంటి, మనకి కోసేది ఒక దెబ్బ అయితే యేసు ప్రభువారు ఒళ్ళు అంతా గాయపరచబడ్డారండి. ఆయనకి మొత్తు కూడా ఇవ్వలేదండి. అసలు మనకు ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేము, అలాంటిది ఆయనకి మొత్తు కూడా ఇవ్వలేదు, డైరెక్ట్ కొట్టారండి. ఆ దెబ్బలు కొట్టారు, అక్కడ నుంచి కొండ మీదకి సిలువ మోసుకుంటూ వెళ్ళారు, ఎంతో నరకం అనిపించారండి. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడండి తన మనసులోని తనకి ఊహ వచ్చినప్పటి నుంచి తన మనసులో ఒకటే మెదులుతూ ఉండేది. ఏంటంటే ఆయన ఏ పని నిమిత్తం భూమి మీదకి వచ్చారో దానికోసమే. అదేంటంటే చూద్దాం, లూకా సువార్త 2:41 చదువుదాం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. ఇది ఏంటంటే ముందు మీకు స్టోరీ చెప్పాలి. ఏంటంటే ఇశ్రాయేలులో పస్కా పండుగ అనేది జరుపుతూ ఉంటారు. అది జరుపునప్పుడు ఎక్కడున్నా సరే, ఇశ్రాయేలు ఏ ప్రాంతంలో ఉన్నా సరే యెరూషలేములోని మందిరంలోనికి వచ్చి ఆ పండుగ జరుపుకొని వారి ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే యేసు ప్రభు వారి తల్లిదండ్రులు, యేసు ప్రభు వారు కూడా పస్కా పండుగ జరుగుతున్నప్పుడు యెరూషలేమునకు వచ్చారు. అక్కడ అంతా చూసుకున్నారు, వెంటనే చూసుకున్నారు, తల్లిదండ్రులు అది చూసుకున్నారు. అదేంటంటే వచ్చేవారు కొద్దిమంది జన సమూహంతో 3 మంది వస్తారు. ఆ హడావిల్లో ఏంటంటే యేసు ప్రభు వారు వస్తున్నారు కదా అనేసి తల్లిదండ్రులు వెళ్ళిపోతారండి ఇంటికి. సగం దూరం వెళ్ళాక గమనించుకుంటే యేసు ప్రభు వారు ఉండరు. ఇదేంటి యేసు ప్రభు వారు లేరనేసి అందరిలో తనిఖీ చేసుకుని అయ్యో రాలేదనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 3 రోజులంత ప్రయాణం చేస్తేనే వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇశ్రాయేలు. అలాగా వారు వెనక్కి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని అడుగుతున్నారు, అదేంటి మేము వెళ్ళిపోయాము, నువ్వు రావాలి కదా, ఎందుకు రాలేదు అనేసి యేసు ప్రభు వారిని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు సమాధానం చెప్తున్నారు. లూకా సువార్త 2:49. ఆయన మీరేలా నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా. చాలండి. ఆయన చిన్న వయసులోనే, అంటే మనం ముందుగా 42వ వచనం చూసుకుంటే ఆయన 12 ఏళ్ల వాడైనప్పుడు, అంటే ఆయన 12 సంవత్సరంలోనే ఈ రాజ్యభారం సువార్త అనేది ఆయన భుజముల మీద వేసుకున్నాడు. అది ఆ తల్లిదండ్రులు గుర్చేస్తున్నారు, నువ్వు రావాలి కదా, ఏంటి అంటే నేను ఏ పని మీద వచ్చానో మీకు తెలీదా, తెలుసుని కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి, నేను నా తండ్రి పని చేస్తున్నాను, మీరు నన్ను డిస్టర్బ్ చేయదైనా. చిన్న వయసులోనే యేసు ప్రభు వారు బాధ్యత వేసుకున్నారు. అదేవిధంగా మరొకటి చూసుకుందాం, యోహాను సువార్త 4వ అధ్యాయం 4
వచనం అండి. వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొని చాలండి. ఇది స్టోరీ ఏంటంటే, ఒక స్త్రీ అంటే తెలుసుకుంది సమరీ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువు సువార్త చెప్తారు. సువార్త చెప్తే ఆవిడ ఊర్లోకి వెళ్ళిపోతుంది. ఆ సువార్తను అంగీకరించి ఊర్లోకి వెళ్ళిపోయి సువార్త చెప్పడానికి వెళ్తారు. తర్వాత శిష్యులు వస్తారు. శిష్యులు వచ్చి, తండ్రి సువార్త జరిగింది, ఆవిడ వెళ్ళిపోయింది కదా, సరే మనం ఇంక ఫోన్ చేద్దాం రండి అనేసి శిష్యులు యేసు ప్రభువు అని అడుగుతుంటే యేసు ప్రభువు అని అంటున్నారు. 34 వచ్చిన చదువు. 34 యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇది మీకు అర్థమైందండి? అంటే మనం ఇప్పుడు ఒకసారి శిష్యులు వస్తారు. శిష్యులు వచ్చి, తండ్రి సువార్త జరిగింది, ఆవిడ వెళ్ళిపోయింది కదా, సరే మనం ఇంక ఫోన్ చేద్దాం రండి అనేసి శిష్యులు యేసు ప్రభువు అని అడుగుతుంటే యేసు ప్రభువు అని అంటున్నారు. 34 వచ్చిన చదువు. 34 యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇది మీకు అర్థమైందండి? అంటే మనం ఇప్పుడు ఒకసారి చూసుకుంటే మనం ఒకటి ఇష్టపడతాం, ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలని కానీ, చీర కొనుక్కోవాలని కానీ, ఏదైనా సరే కొనుక్కోవాలనుకున్నాడు, అది ఆ ఆశ నెరవేరినప్పుడు మనకు ఆకలేదండి. అలాగే యేసు ప్రభు వారికి ఏంటంటే సువార్త చెప్పడంలో ఆయనకు ఆకలేయట్లేదంట. అంటే ఆయనకి ఎంత ఇష్టంగా తీసుకున్నారు సువార్త చెప్పడం అనేది దీనివల్ల తెలుస్తుంది. ఏంటంటే ప్రతి విషయంలో కూడా యేసు ప్రభు వారు మనకి మాదిరిగా ఉన్నారు, ప్రతి విషయంలోని. కాబట్టి ఈ విషయంలో ప్రతి చిన్న వయసులోనే ఆయన సువార్త భారం భుజముల మీద వేసుకున్నాడు. 12 సంవత్సరాలకే ఆయన భుజముల భారం వేసుకున్నాడంటే చూసుకుంటే తండ్రుల యొక్క బాధ్యత కుమారులు ఎప్పుడు వేసుకుంటారండి భుజాల మీద? వాళ్ళు నడి వయసుకు వచ్చినప్పుడు. కొందరు అయితే ముసలి వాళ్ళు అయిపోయినా కూడా బాధ్యత తీసుకోరు. కానీ యేసు ప్రభు వారు 12 ఏళ్ళకి తన తండ్రి బాధ్యత భుజాల మీద వేసుకుని, చిన్న వయసు అది, ఆడుకునే వయసు, లోకంలో ఉండే వయసు. కానీ యేసు ప్రభు వారు వచ్చింది దేనికని ఆయన గుర్తెరిగి చిన్న ప్రాయంలోనే ఆయన సువార్త భారం వేసుకున్నారు. అలాగే మనం కూడా చిన్నపిల్లలే కదా, కొన్నిసార్లు అనుకుంటాం చిన్నపిల్లలే కదా, మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదు, సండే స్కూల్కి వెళ్ళకపోయినా పర్లేదు అనేసి మనం అనుకుంటాం. కానీ చిన్ననాటి నుండే బుర్రలో నాటితే వాళ్ళకి పెద్దవైనప్పుడు అది తొలగిపోదు. మనం చిన్ననాటి నుండి వాళ్ళకి భక్తి అనేది పెంచడం స్టార్ట్ చేయాలండి. అలాగే చూసుకుంటే కొన్ని సందర్భాల్లో మనకి అదేవిధంగా యేసు ప్రభు వారు యేసయ్య పరలోకంలో తన మహిమను, ఆరాధనను, స్తుతిని విడిచిపెట్టి మన పాపాల కొరకు పనిచేయడానికి వచ్చారండి. ఆయన ఎంతగా తగ్గించుకున్నారండి? ఆయనకి పరలోకంలో ఉంటేనండి ఆరాధన జరుగుతుంది, స్తుతి జరుగుతుంది, ప్రార్థనలు జరుగుతాయి, ఇంకేముండదు. కానీ ఆయన అటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చారు. అంటే ఆయన ఎంతలా తగ్గించుకున్నారండి. అలా విధంగా చూసుకుంటే మనం దేవుడి గురించి ఒక పని చేసాం అనుకో, ఇప్పుడు అనుకుంటే మందిరానికి తడిగొడ్లు పెట్టాం అనుకో, మనం నలుగురు చెప్పుకుంటాం ఈరోజు మందిరంలో తడిగొడ్లు నేనే పెట్టాను. ఏదైనా చిన్న పని చేస్తేనే చాలు మనం నలుగురికి చెప్పేసుకుంటాం. కానీ దేవుడు నీ కొరకు నువ్వు పుట్టక మునిపే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రతి మనిషి పుట్టాడంటే ప్రతి మనిషి మీద కూడా ఒక ప్రణాళిక ఉందండి. ఆ ప్రణాళిక ఏంటన్నది మనం గుర్తెరగాలి. ప్రణాళిక తెలియకుండా ఉంటే మన జీవితం వ్యర్థమైపోద్ది. కానీ యేసు ప్రభు వారు మనం పుడుతున్నప్పుడే, ఎవరైనా పుడుతున్నారంటే వ్యర్థంగా ఎవరు పుట్టారు, పుట్టినప్పుడే వారి మీద ఈ ప్రణాళికతో ఉంటుంది. అది గుర్తెరిగి మనం ఆ ప్రణాళికను నెరవేర్చే వారిగా ఉండాలి. సులువైన పనిని ఇష్టంగా చేస్తాం. మనం ఏదైనా చెయ్యాలనుకున్నాం అనుకో, చెయ్యాలని మనం అనుకున్నాం అనుకో, అది ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేస్తాం. అలాగే అదే విధంగా చూసుకుంటే శిలువ మీద ప్రభువు ఎవరి మీద కూడా నిందలు మోపలేదండి. అంతే కదా.
ఇది మీకోసం వచ్చాను, మీ పాపాల కోసం వచ్చాను, నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు, నేను లేకపోతే కనుక మీరు నరకంలో పోతారు అనేసి ఆఖరి మాట దాకా కూడా ఎవరి మీద నిందలు మోపలేదండి అసలు యేసుప్రభు వారు. నేను వీళ్ళ కొరకే వస్తే ఇలా చేశారేంటి, నన్ను ఎంత బాధపడుతున్నారు ఏంటి అని బాధపడలేదండి. తన పని సంపూర్తి అయిందని హ్యాపీగా చేసుకున్నారు. మీకు ఒక పని ఉన్నప్పుడు మనం అది ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మనం చేసేసుకుంటే అది చాలా సాటిస్ఫైగా ఉంటుంది. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను వచ్చిన పనిలో విజయం సాధించాను, నా పని ఫినిష్ అయింది అనేసి ఆనందంతో ఒక సంతృప్తితో ఈ మాట పలుకుతున్నారండి, సమాప్తం అయింది అనేసి. మనం ఒక కాయిన్ ఎగ్జాంపుల్గా ఒక కాయిన్ చూసుకున్నాం అనుకోండి, రెండు వైపులు ఉంటాయి కదండి బొమ్మ అన్నది. అలాగే యేసుప్రభు వారి గురించి మనం రెండు విధాలుగా ఆలోచించుకుంటే, ఒకవైపు అండి దేవుడు ఇచ్చిన పని, ఆయన మన కోసం ఈ శిలువ మరణాన్ని భరించి రావాలన్నది ఒకవైపు ఆయన భారం అయితే, ఇంకోవైపు ఆయన పొందిన శ్రమ అండి. ఆ రెండు మనం గుర్తెరగాలండి. మనం అనుకుంటాం నేను రక్షణ పొందాను అని చాలా ఈజీగా చెప్తాం మనకి ఎందుకంటే అంత ఫీల్ అవ్వం. కానీ ఆ రక్షణ నీవు నేను పొందడానికి యేసయ్య వెల చెల్లించాడండి, తన రక్తాన్ని చెందించాడు, తన ప్రాణాన్ని నీ కోసం దారపోసాడండి. నీవు ఎప్పుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభు చెందించిన రక్తం విషయంలో నువ్వు గుర్తుపెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఆయన ముందు రెండు చాయిస్లు ఉన్నాయండి, నీకు సింహాసనం మీద ఉండాలా లేదా దాసునిగా ఆ భూమి మీదకి వెళ్ళాలా అని చాయిస్ ఉన్నప్పుడు ఆయన మొదటిది కోరుకున్నాడండి, నాకు సింహాసనం వద్దు, రెండోది కోరుకున్నాడు, నా సింహాసనం వద్దు, దాసునిగా భూమి మీదకి వెళ్ళి నా ప్రజల పాపాన్ని తీసి నేను వారిని రక్షిస్తాననేసి ఆయన కోరుకున్నాడండి. అది మనం ఒకసారి గమనిస్తే సింహాసనం ఎంత బాగుంటుందండి, ఒక అధికారం అయితే ఎంత బాగుంటుందండి. ఇప్పుడు మన ఇంట్లో మన అధికారం చూసుకుంటాం, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వారు మన మీద పెత్తనం చలాయిస్తారు, కానీ మన ఇంట్లో మన అధికారాన్ని చూసుకుంటే, అలాంటిది పరలోక రాజ్యంలో సింహాసనం మీద ఉన్నంత అధికారాన్ని వద్దనేసి అది అసలు ఎంత బాగుంటది అని అసలు మనం అది ఊహించుకోవాలి. ఆ సింహాసనం మీద ఆయనకు ఉండేది అక్కడ. కానీ తండ్రి పరలోకం వద్దు, నాకు నా ప్రజలను పాపాల నుండి రక్షించాలని మన కొరకు దిగి వచ్చాడని. అదే విధంగా నీకు మహిమ కావాలా నింద కావాలా అని మనల్ని ఎవరైనా అడిగితే ఏం కోరుకుంటాను, నేను ఎవరైనా పొగడాలా లేకపోతే తిట్టాలని ఎవరైనా అడిగితే మీరేం పొగడతలే కోరుకుంటాం మనం. కానీ యేసు ప్రభు వారు నాకు మహిమ వద్దు అనేసి తన మహిమను అంతా విడిచి నిందలను అవమానాలని తీసుకున్నారండి. తన సౌఖ్యమైన జీవితాన్ని విడిచిపెట్టి పరలోకంలో తండ్రిని మనం చూసుకున్నట్లయితే పరలోకంలో అండి తండ్రికి చాలా సుఖవంతమైన జీవితం ఉంటుంది. ఎందుకంటే అతను తండ్రిని ఎదిరించే వారు ఎవ్వరూ లేరు. కానీ నాకు ఆ సుఖం వద్దు, నా ప్రజల కొరకు నేను వేదన పడతాననేసి ఆయన పరలోకాన్ని వీడొచ్చాడు. అయినా అండి నరకంలో మనం ఒకసారి గమనించుకుంటే, ఇప్పుడు లోకంలో చూసుకుంటే మనం చెప్తాం సువార్త, మన ద్వారాగా దేవుడు చెప్తారు. కానీ యేసు ప్రభు వారు అంటారంటే మనం చనిపోయే ఆఖరి గడి వరకు మన ఆత్మ వాళ్ళని సిద్ధపరుస్తూనే ఉంటుంది రమ్మనేసి. కానీ వినిన వారు రక్షించబడతారో వినని వారు శిక్షలోనికి వెళ్ళిపోతారండి. యేసు ప్రభు వారికి పరలోకంలో ఉండే భాగ్యం ఏంటో తెలుసండి, దేవునికి పొగడ్తలు, 24 మంది పెద్దలు, 4 జీవులు, దూతలు, శరాబులు, కెరూబులు దినదినము పగలు రాత్రి అని తేడా లేకుండా ఆయన గాన ప్రతిగానములతో కీర్తిస్తుంటే ఆ మహిమను, ఆ ప్రార్థనను, ఆరాధనను పక్కన పెట్టి భూమి మీదకు వచ్చి అవి నీ కోసం నా కోసం నిందలను, చేత్కారాలను, చీదరింపులను తీసుకుని ఆయన తీసుకున్నారండి. కానీ ఆ విషయం మనం చెప్తే అందరూ ఆయన చాలా చీప్ గా చూస్తారు, ఏదో చిన్నతనంగా చూస్తారు. ఆయన కిరీటం వద్దు, నాకు సిలువ కావాలని మన కోసం వచ్చాడండి. నేను వచ్చిన పని సంపూర్తి అయింది, నా పని అయిపోయింది అనేసి ఆయన అయిపోయిందని ఆయన మాటైనా సమాప్తం అయిందనేసి చాలా సంతోషంగా పలుకుతున్నారండి. యేసయ్య నీ కొరకు నా రక్షణను, పరలోక భాగ్యాన్ని సిద్ధపరిచాడండి. సమాధానం కావాలా నీకు, యేసయ్య నీ కొరకు రక్షణను, పరలోక భాగ్యాన్ని సిద్ధపరిచాడు.
సమాధానాన్ని, నీకు కావాల్సినవి అన్ని కూడా సిద్ధపరిచి ముగించేసి ఆయన పరలోకానికి వెళ్ళాడండి. ఇక నువ్వు నేను చేయాల్సింది ఒక్కటే, యేసయ్యా నువ్వు కావాలి, నువ్వే కావాలి, నీ రక్షణ కావాలని స్వీకరించడం అండి. స్వీకరించడమా తృణీకరించడమా అనేది ఇక నీ ఇష్టం. యేసయ్య మన కొరకు మంచి వాటిని విడిచిపెట్టి చెడ్డ వాటిని ఎంచుకున్నాడండి. మంచి తన పొగడ్తలు అన్నీ విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు నిందలను అవమానాలను అన్నీ తీసుకున్నాడండి. ఎందుకో తెలుసా? నువ్వు నేను దేవుని కోసం పని చేయడానికి. ఆయన కావాలని నువ్వు కోరుకుంటే యేసయ్య ఏ పని మీద భూమి మీదకు వచ్చాడో అంటే సువార్త విషయంలో, ఆత్మలను రక్షించడంలో భారం కలిగి ఆ పనిలో నువ్వు నేను పాలుభాగస్తులు అవ్వాలని యేసుప్రభువు కోరుకుంటున్నారండి.